సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం గురించి సోషల్ మీడియాలో రోజుకు అప్డేట్ లీక్ అవుతూ ఉంది. ఈ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని, ఆ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఒక 30 నిమిషాల వరకు ఉంటుందని, దీనికోసం దాదాపుగా 2 నెలల పాటు షూటింగ్ చేశామని రాజమౌళి అండ్ టీమ్ గ్లోబ్ ట్రెటార్ ఈవెంట్ లో స్వయంగా తెలిపారు. అంతేకాకుండా ఆ రోజు విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోలో రామాయణంలోని ఒక షాట్ ని కూడా చూపిస్తారు. హనుమంతుడు వానర సైన్యం, ఆ వానర సైన్యం పైన శ్రీరాముడు నిలుచుని వాలిపై బాణం ఎక్కుపెట్టడం వంటి షార్ట్స్ ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. అయితే ఈ సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు చేయబోతున్నారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడిచింది. నిన్న మొన్నటి వరకు ఈ క్యారెక్టర్ కన్నడ హీరో సుదీప్ చేయబోతున్నాడంటూ వార్త వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదట. రీసెంట్ గానే మూవీ టీం తమిళ స్టార్ రంగనాథన్ మాధవన్ని సంప్రదించారట. ఇందులో మహేష్ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నారని ఇంతకాలం సోషల్ మీడియాలో రూమర్ వినిపించింది. కానీ ఆయన హనుమంతుడి క్యారెక్టర్లో కనిపించబోతున్నారని లేటెస్ట్ గా వినిపిస్తోన్న టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారట. హనుమాన్ క్యారెక్టర్ కి రాజమౌళి చాయిస్ చాలా పర్ఫెక్ట్ గా ఉందని, ఆ పాత్రకు జీవం పోయాలంటే మాధవన్ వల్లే సాధ్యమవుతుందని అంటున్నారు. త్వరలోనే హైదరాబాద్ కి రానున్న మాధవన్ కి రాజమౌళి లుక్ టెస్ట్ చేయబోతున్నారట. చూడాలి మరి ఈ క్యారెక్టర్ లో మాధవన్ ఎలా జీవించబోతున్నారనేది. ఇదిలా ఉండగా ఈ చిత్రం టాకీ పార్ట్ ని వచ్చే ఏడాది మే నెలలో పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. షూటింగ్ చకచకా జరిగిపోతోంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంటుంది కాబట్టి అందుకోసం కనీసం ఏడాది సమయమైనా తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ చూడని విజువల్స్, హాలీవుడ్ మేకర్స్ కూడా కంగు తినే రేంజ్ విజువల్స్ ని రాజమౌళి ఈ చిత్రంలో చూపించబోతున్నారట. శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి రాజమౌళి కాకుండా ప్రపంచంలో ఏ డైరెక్టర్ కూడా ఇంత గొప్పగా చూపించలేరు అనే విధంగా చూపించబోతున్నారట రాజమౌళి. మరి రాజమౌళి విశ్వరూపం చూడాలంటే 2027 వరకు ఆగాల్సిందే.